మేము కూడా పోటీ చేయాలని చెప్పి మా రాష్ట్ర పార్టీ మా జాతీయ పార్టీకి మేము చెప్పడం జరిగింది. మా అభ్యర్థి లెనిన్ను మా అభ్యర్థిగా పెట్టాలని చెప్పి కూడా మేము కొంత గ్రౌండ్ వర్క్ కూడా మేము ప్రిపేర్ చేసుకున్నాం. సరే ఏదున్నా పైన నిర్ణయం జరిగినట్టుగా ఇండియా కూటమిలో భాగంగా కడియం కావ్య గారికి సీట్ రావడం జరిగింది. దానికి చాలా సంతోషం. ఈరోజు మా లక్ష్యం, భారత కమ్యూనిస్ట్ పార్టీ లక్ష్యం ఒకటే, బీజేపీని ఓడించాలి. బీజేపీకి వంత వాడుతున్నటువంటి బీఆర్ఎస్ పార్టీని ఓడించాలి. ఈ రెండు పార్టీలను ఓడించాలనేటువంటి ఏకైక లక్ష్యంతో ఈరోజు మేము పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం. గత 10 సంవత్సరాలుగా ఈ దేశంలో అనేక సమస్యలు, నిరుద్యోగం పెరిగిపోయింది, ధరలు పెరిగిపోయినాయి, డీజిల్ పెట్రోల్ ధరలు పెరిగిపోయినాయి, గ్యాస్ సిలిండర్ ధరలు పెరిగిపోయినాయి. 450 రూపాయలు 10 సంవత్సరాల కింద ఉన్నటువంటి గ్యాస్ ధర 1200కు తీసుకొచ్చి దాన్ని ఎన్నికల సందర్భంగా 100 రూపాయలు తగ్గించి మేమేదో గొప్పగా తగ్గించడం అనేటువంటి పద్ధతుల్లో ప్రచారం చేసుకుంటూ ప్రజలను మోసం చేస్తూ ఓట్లు దండుకోవాలనేటువంటి ప్రయత్నం బీజేపీ చేస్తూ ఉన్నది. నిరుద్యోగులు ఇబ్బందులు పడుతూ ఉన్నారు. రైతులకు మద్దతు ధర ఇవ్వడంలో భారతీయ జనతా పార్టీ సంపూర్ణంగా విఫలం చెందింది. కేవలం రామ్ మందిరం పేరుతోనో లేకపోతే ఇంకో మతాన్ని రెచ్చగొట్టి ప్రజల సెంటిమెంట్లను రెచ్చగొట్టి లబ్ధి పొందాలనేటువంటి ఏకైక ప్రయత్నం ఈరోజు బీజేపీ చేస్తూ ఉన్నది. ఖచ్చితంగా ప్రజలంతా కూడా గమనిస్తూ ఉన్నారు. ముఖ్యంగా మన వరంగల్, ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించి పార్లమెంటులో ఒక చదువుకున్నటువంటి వ్యక్తి ఉంటే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి సమస్యలను అక్కడ మాట్లాడేటువంటి అవకాశం ఉంటుంది. ఎన్నడో అసెంబ్లీ లోపల నోరు తెరిచి మాట్లాడినటువంటి వాళ్ళు ఈరోజు బీజేపీ పార్టీ నుంచి లేకపోతే ఇంకొక పార్టీ నుంచి వచ్చి ఓట్లాడడానికి ప్రయత్నం చేస్తాను. వాళ్ళు గెలిస్తే ఈ ప్రాంతానికి న్యాయం జరగదు. అదేవిధంగా భారతీయ జనతా పార్టీ మళ్ళీ అధికారంలోకి వస్తే ఈ దేశం లోపల ఎన్నికలు అనేటివి ఉండవు, రాజ్యాంగం ఉండదు. రాజ్యాంగ వ్యవస్థలను ధ్వంసం చేసి ఈరోజు ఈడీ, సిబిఐ, ఇన్కమ్ ట్యాక్స్ వీటిని అడ్డం పెట్టుకొని ఈ దేశం లోపల రాజకీయం చేసేటువంటి ప్రయత్నం మోడీ ఇప్పటిదాకా చేసుకుంటూ వచ్చిండు. ఇంకా తీవ్ర స్థాయిలో చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా బీజేపీని ఓడించాలి. బీజేపీకి వంతపాడేటువంటి బీఆర్ఎస్ పార్టీని కూడా ఓడించాలని చెప్పి మేము నిర్ణయించడం జరిగింది. అందులో భాగంగా ఇక్కడ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మా మద్దతుకు సంబంధించి ఖచ్చితంగా మా మద్దతు ఉంటుంది. కాకపోతే మా రాష్ట్ర పార్టీ చెప్పినటువంటి విధంగా మేము ఖచ్చితంగా కార్యాచరణ చేసి బీజేపీని, బీఆర్ఎస్ పార్టీని ఓడించడానికి ఇక్కడ మేము ఖచ్చితంగా ప్రయత్నం చేస్తామని సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాం.